ప్రపంచంలోనే అత్యంత బిజీ సముద్ర మార్గం దగ్గర ఒక చిన్న దీవి. అక్కడ జరుగుతున్నది సాధారణ డెవలప్మెంట్ కాదు, భారత్ యొక్క స్ట్రాటజిక్ మాస్టర్ స్ట్రోక్. కానీ అదే ప్రాజెక్టు ప్రకృతిని నాశనం చేస్తుందా? అక్కడి ట్రైబ్స్ భవిష్యత్తు ఏమిటి? ఇది ఒక డెవలప్మెంట్ స్టోరీ కాదు, ఇది భారత్ తీసుకుంటున్న పెద్ద రిస్క్. గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఇది భారత్ చివరి దీవి. ఇది దగ్గరగా ఉన్నది ప్రపంచంలో అత్యంత బిజీ సముద్ర మార్గం స్ట్రెయిట్ ఆఫ్ మలాక్కా. ప్రపంచ ట్రేడ్లో దాదాపు 40% ఈ మార్గం ద్వారా వెళ్తుంది. ఇది కంట్రోల్లో ఉంటే ఆసియా ట్రేడ్ మీద భారీ ఇన్ఫ్లుయెన్స్లు ఉంటుంది. చైనా చాలా కాలంగా ఒక స్ట్రాటజీ ఫాలో అవుతుంది, అదే స్ట్రెయిట్ ఆఫ్ పర్ల్స్. గ్వాదర్ పోర్ట్, హంబంటోటా పోర్ట్, ఇలా ప్రపంచ వ్యాప్తంగా పోర్ట్స్ నిర్మించి ఇండియన్ ఓషన్లో తన ప్రెజెన్స్ పెంచుతుంది. ఇది కేవలం ట్రేడ్ కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ కంట్రోల్. ఇదే సమయంలో భారత్ కూడా సైలెంట్గా ఒక పెద్ద ప్లాన్ స్టార్ట్ చేసింది, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, డ్యూయల్ యూజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సివిల్ ప్లస్ మిలిటరీ, స్ట్రాంగ్ నేవల్ బేస్, ఇవి అన్నీ కలిసి భారత్ ఈ ప్రాంతంలో తన శక్తిని పెంచుకోగలదు. ఇది పూర్తయితే భారత్ కూడా గ్లోబల్ ట్రేడ్లో ఒక కీలక ప్లేయర్ అవుతుంది. కానీ ప్రతి స్టోరీకి ఒక డార్క్ సైడ్ ఉంటుంది. లెదర్ బ్యాక్ సీ టర్టిల్ వంటి అరుదైన జీవులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నాయి, మరియు అక్కడ ఉన్న ట్రైబ్స్, షోంపెన్ ట్రైబ్, వీరి జీవితం పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల అడవులు నశించవచ్చు, జంతువులు అంతరించవచ్చు, ట్రైబ్స్ జీవితం మారిపోవచ్చు. ఇది డెవలప్మెంట్ వర్సెస్ నేచర్ అనే పెద్ద డిబేట్ కూడా నడుస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, భారత్ స్ట్రాటజీ కోసం ముందుకు వెళ్ళాలా, లేక ప్రకృతి ట్రైబ్స్ను కాపాడడానికి ఆగాలా అని. ఒకవైపు సెక్యూరిటీ, మరొక వైపు ఎకోసిస్టమ్. ఈ నిర్ణయం కేవలం ఈ రోజు కోసం కాదు, భవిష్యత్తు తరాల కోసం కూడా. మీరేమనుకుంటున్నారు? డెవలప్మెంట్ ముఖ్యమా లేక ప్రకృతా? ఇలాంటి రియల్ మిస్టరీలు, జియోపాలిటికల్ స్టోరీల కోసం NOF మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.